హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అంతకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టిఎఫ్ఐ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రోజు మీకు వస్తూ ఉంటాయి. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం అల్లు అర్జున్కు ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదంటే అతిశయోక్తి కాదు. అల్లు అర్జున్కి ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిన విషయమే. తెలుగు కన్నడలో అల్లు అర్జున్కు మంచి క్రేజ్ ఉంది. పుష్ప సినిమాతో ఇండియా మొత్తం తన వైపు తిప్పుకునేలా చేశాడు. ఈ సినిమాకు నేషనల్ అవార్డు గెలుచుకొని సత్తా చాటాడు. నేషనల్ అవార్డు గెలుచుకున్న ఏకైక తెలుగు హీరోగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఇక పుష్ప 2 సినిమాతో మరోసారి ఇండియా మొత్తం కూడా తన వైపు తిప్పుకునేలా చేశాడు. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాప్ను సొంతం చేసుకుంది. పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 294 కోట్లు వసూలు రాబట్టింది. దీంతో ఇండియా సినిమా చరిత్రలో మొదటి రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా పుష్ప 2 నిలిచింది. ఓవరాల్గా 14 రోజుల్లోనే ఈ సినిమా 1500 కోట్లు కలెక్ట్ చేసింది. 100 సంవత్సరాల బాలీవుడ్ చరిత్రలో పుష్ప 2 కొత్త రికార్డ్ సృష్టించింది. పుష్ప 2 కేవలం 15 రోజుల్లోనే 632 కోట్లు వసూలును సాధించింది. ఇదే అతిపెద్ద హిందీ హిట్గా మారింది. గతంలో ఈ రికార్డ్ శ్రద్ధా కపూర్ నటించిన స్త్రీ 2 పేరిట ఉండేది. ఈ చిత్రం 625 కోట్లు వసూళ్లను సాధించింది. ఇప్పుడు స్త్రీ 2 క్రియేట్ చేసిన రికార్డును బద్దలు కొడుతూ పుష్ప 2 632 కోట్లు రాబట్టి మొదటి స్థానంలో నిలిచింది. దీంతో స్త్రీ 2 సెకండ్ ప్లేస్ లోకి వెళ్ళిపోయింది. సంక్రాంతి వరకు పెద్ద సినిమాలు లేకపోవడంతో పుష్ప 2 హవా మరికొన్ని రోజులు సాగే అవకాశం కనిపిస్తుంది. 100 ఏళ్ల బాలీవుడ్ చరిత్రలో పుష్ప 2 సాధించిన ఈ రికార్డ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంతో గర్వకారణమని చెప్పుకోవచ్చు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.